గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఎస్ఏపీకి సంబంధించి మొత్తం మనకున్నటువంటి పోస్టుల సంఖ్య వచ్చేసి 105. మనం బీసీడీ రిజర్వేషన్కి సంబంధించి కట్ ఆఫ్ ఎంత ఉంటుంది ఏంటి అని అందరూ అడుగుతూ ఉన్నారు ప్రశ్న. దానికి సంబంధించిన వీడియో ఇది. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. దీంట్లో అందరూ వీడియో చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసినట్లయితే ఇలాంటి మరిన్ని వీడియోలు మనం చేసేదానికి సపోర్ట్ దొరుకుతుంది. ప్లీజ్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి వీలైనంత మందికి. ఇప్పుడు మనకి వీడియోలోకి వెళ్ళిపోదాము. బీసీడీ రిజర్వేషన్ సంబంధించి మనకు ఉన్నటువంటి పోస్టుల సంఖ్య 7. దాంట్లో వచ్చేసి ఓపెన్ కేటగిరీ సంబంధించి 1 ఉంది, ఉమెన్ కేటగిరీ సంబంధించి 2 ఉన్నాయి, మెన్ కేటగిరీ సంబంధించి 4 పోస్టులు ఉన్నాయి అన్నమాట. మనకి ఓపెన్ కేటగిరీలో వచ్చేసి 41 పోస్టులు, అంటే ఆల్మోస్ట్ ఆల్ మనకి 21 పోస్టులు వచ్చేసి రిజర్వేషన్, అన్ని రిజర్వేషన్ సంబంధించి 20 పోస్టులు బయటకు వెళ్ళిపోయినట్లయితే ఇప్పుడు మన టాప్ 40లో వచ్చేసి 20 పోస్టులు అనేది బయటకు వెళ్ళిపోతాయి. 20 నుంచి 21 పోస్టులు బయటకు వెళ్ళిపోతే ఇక్కడ మళ్ళీ కింద ఉన్న వాళ్ళు పైకి వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి అక్కడ మనకి ఆల్మోస్ట్ ఆల్ మనకి 68 వరకు ఓపెన్ కట్ ఆఫ్ అనేది వస్తూ ఉంది. దాంట్లో మనకి బీసీడీకి సంబంధించిన టాపర్స్ చూసుకున్నట్లయితే మొత్తం 7 మెంబర్స్ టాపర్స్ ఉన్నారు 41 మెంబర్స్లో. వాళ్ళు 80+ వచ్చేసి 5 మెంబర్స్ ఉన్నారు, అండ్ 70+లో వచ్చేసి 2 మెంబర్స్ ఉన్నారు. అంటే ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ మనకి 7 మెంబర్స్ అనేది ఓపెన్ కట్ ఆఫ్లో వెళ్ళిపోతారు. మిగతా వాళ్ళు కిందకు వచ్చినట్లయితే 68 వరకు కూడా అవకాశం ఉంది బీసీడీకి. ఎవరు కూడా హోప్ మిస్ అవ్వద్దు. ఒకవేళ రిజర్వేషన్కి కానీ అక్కడ మిస్ అయిన వాళ్ళకి ఈ మెన్ కేటగిరీ సంబంధించిన 4 పోస్టులు ఉన్నాయి కదా, వాటిలో వచ్చేటువంటి అవకాశం 68 నుంచి 60 వరకు మనకి రిజర్వేషన్లో వచ్చేటువంటి అవకాశం ఉంది బీసీడీకి సంబంధించి. అదే ఉమెన్ కేటగిరీకి అయితే 60 నుంచి 55 వరకు లేదా 50 వరకు వచ్చేటువంటి అవకాశం ఉంది. బీసీడీ రిజర్వేషన్లో ఉమెన్ కేటగిరీ అయితే 55 నుంచి 50 మధ్యలో వస్తుంది. ఓపెన్ కేటగిరీ అంటే మెన్ కేటగిరీ సంబంధించి అయితే 68 నుంచి 60 వరకు రిజర్వేషన్లో వస్తుంది. ప్రతి ఒక్కరికి 105 జాబ్స్ అనేవి రావాల్సినటువంటి అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరికి అవకాశం వస్తుంది. ఎవరో డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇది పీఈటీ సంబంధించి మంచి డిఎస్సి. ప్రతి ఒక్కరికి చాలా వరకు జాబులు వస్తాయి. ట్రస్ట్ మీ. ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రతి ఒక్కరికి కూడా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసి సబ్స్క్రైబర్స్ అనేది పెంచండి. కొంచెం వీడియోస్ చేసేదానికి ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్.